సరే అక్కడి నుంచి బయలుదేరారు. నాకు లంకాపట్టణానికి రావడము అయిపోయింది, సీతమ్మ తల్లి దర్శనం చెయ్యడము అయిపోయింది. దుర్మార్గుడు రావణాసురుడు ఉన్నాడు, వాడికి ఒక్క మాట చెప్దాం, ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో అని ఆ అశోకవనాన్నంతటి కూడా శుభ్రంగా భంజించేశారు. ఆ చెట్లు విరిచేశారు, పువ్వులు తీగలన్నింటినీ తెంపేశారు, ఆ కొమ్మలు విరిచేశారు, ఆ నీళ్లు సరోవరాలు తిరగతోసేశారు. ఇంత బీభత్సం అయిపోతే అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ ఒక్కసారి ఉలిక్కి పడి లేచారు. లేచి భీమరూపంలో ఉన్నటువంటి ఆ స్వామి హనుమని చూసి వాళ్ళు ఇంకా ఆయన ముందు నిలబడలేక కొన్ని వేల మంది పరిగెత్తి పారిపోయారు. ఈ రాక్షస స్త్రీలందరూ పరుగు పరుగున లంకాపట్టణంలోకి వెళ్ళారు, అంతఃపురంలోకి. రావణాసురుడు కనపడ్డాడు. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఎక్కడి నుంచి వచ్చిందో ఒక మహావానరం ఒకటి వచ్చింది, దానికి అలసట ఉన్నది అంటే మేము నమ్మం. అది ఇంద్రుడి దూతో, కుబేరుడి దూతో, అగ్నిహోత్రుడి దూతో, విష్ణువు దూతో, యముడి దూతో మాకు తెలియదు. అది లంకావనాన్నంతటినీ భంజించేసింది, కానీ సీతమ్మ తల్లి కూర్చున్న శిశుపావృక్షాన్ని మాత్రం అది భంజించలేదు, విడిచిపెట్టేసింది. దానికి అలసట చేత వదిలిపెట్టిందో లేకపోతే కావాలని వదిలిపెట్టిందో తెలియదు. వెంటనే 80,000 కింకరుల మూకని పిలిచాడు. పిలిచి మీ అందరూ వెళ్ళి ఆ మహావానరాన్ని పట్టి బంధించారు, జాగరూకులై మీ అస్త్రశస్త్రములను పట్టుకుని బయలుదేరండి అన్నాడు.